ఈరోజు పోలాల అమావాస్య అండి. కంద మొక్కకి పూజ చేసుకుంటారు. పిల్లలు లేని వాళ్ళు పిల్లల కోసం, పిల్లలున్న వాళ్ళు తమ పిల్లలు బాగుండాలని పూజ చేస్తారు. మగ పిల్లలున్న వాళ్ళు బూరెలతో, ఆడపిల్లలున్న వాళ్ళు గారెలతో ఈ పూజ చేస్తారండి. మా బాబు కోసం నేను బూరెలు వేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ బూరెలు ఎలా చేయాలో చూపిస్తాను. నేను ఒక గ్లాస్ శనగపప్పు తీసుకున్నాను. శనగపప్పుని ఒక కుక్కర్లో వేసుకోవాలి. ఒక గ్లాస్ పప్పుకి 2 గ్లాసెస్ వాటర్ యాడ్ చేసుకొని ఒక 4 విజిల్స్ వచ్చేంత వరకు ఉడకబెట్టుకోవాలి. చూడండి, 4 విజిల్స్ వచ్చిన తర్వాత ఈ విధంగా ఉడుకుతుంది. ఇది చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని బాగా మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక గ్లాస్ పప్పు తీసుకున్నాం కదండి, అదే గ్లాస్తో 2 గ్లాసుల బెల్లాన్ని యాడ్ చేసుకోవాలి. బెల్లం వేసుకున్న తర్వాత మిక్సీ పట్టిన పప్పును కూడా వేసుకోవాలి. వాటర్ ఏమీ యాడ్ చేయవసరం లేదండి. బెల్లం నుంచి వచ్చిన పాకంతోనే ఇది ఉడికిపోతుంది. ఇది మీడియం ఫ్లేమ్లో ఒక 15 మినిట్స్ వరకు ఉడకనివ్వాలి. చాలామంది బెల్లాన్ని పప్పుని మిక్సీ పట్టేస్తారు, ఇలా ఉడకబెట్టరు. ఇలా ఉడకబెట్టడం వల్ల డిఫరెంట్ టేస్ట్ వస్తుంది అండ్ నిలవ కూడా ఉంటాయి ఇవి. చూడండి, ఈ విధంగా ఉడికిన తర్వాత ఇలా ఉండ అవుతుందో లేదో చెక్ చేసుకుంటే మీకు తెలుస్తుంది. ఇలా ఉండైతే పప్పు అయిపోయినట్టే, ఉడికినట్టే. అంతేనండి, ఉడికింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. లాస్ట్గా యాలకుల పొడి యాడ్ చేసుకుని అంతా కలిసేలా మరొకసారి కలుపుకోవాలి. ఇప్పుడు వీటిని చిన్న చిన్న ఉండలుగా చేసుకుని పక్కన పెట్టుకోవాలి. చూడండి, ఈ విధంగా ఈ సైజు ఉండల కింద చేసుకోవాలి. అన్నిటినీ ఈ విధంగా ఉండలు చేసుకుని పక్కన పెట్టుకోవాలి. నేను నిన్న నైటే దోసల పిండి వేసేసుకున్నానండి. దోసల పిండి వేసుకొని నైట్ అంతా బయటే ఉంచాను, బాగా పులుస్తుందని. వేసుకునే ముందు కొద్దిగా సాల్ట్ వేసుకుని బాగా కలుపుకోవాలి. కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ కొద్దిగా పల్చగా అయ్యేంత వరకు కలుపుకోవాలి. మరీ థిక్నెస్ ఉండకూడదు, అలాగని పల్చగా కూడా ఉండకూడదు. చూడండి, ఈ విధంగా పల్చగానే ఉండాలి. ఇప్పుడు ఈ పూర్ణాన్ని దోసల పిండిలో వేసుకొని ఇలా డిప్ చేసుకోవాలి. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకుని వీటన్నిటిని ఇలా డీప్ ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ కొంచెం ఎక్కువే వేసుకోవాలండి. ఈ బూరెలు మునిగేలా వేసుకుంటే బాగా వేగుతాయి. చూడండి, బూరెలు వేగాయి. వీటిని ఒక ప్లేట్లోకి తీసేసుకుంటున్నాను నేను. అంతేనండి, బూరెలు రెడీ. ఇప్పుడు క్షీరాన్నం ఎలా చేయాలో చూపిస్తాను. ఒక 1/2 లీటర్ పాలు తీసుకున్నాను నేను. పాలు మరిగిన తర్వాత ఒక టీ గ్లాస్ రైస్ని కడిగి వేసుకోవాలి. రైస్ని బాగా మెత్తగా ఉడకనివ్వాలి. రైస్ బాగా మెత్తగా ఉడికిన తర్వాత లాస్ట్గా యాలకుల పొడి వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత మనం టీ గ్లాస్ రైస్ చేసుకున్నాం కదా, అదే టీ గ్లాస్తో 2 గ్లాసుల బెల్లాన్ని యాడ్ చేసుకుంటున్నాను. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత బెల్లం యాడ్ చేసుకుంటే విరక్కంట ఉంటుందండి, లేదంటే విరిగిపోతుంది. లాస్ట్గా నేతిలో వేపుకున్న జీడిపప్పును కొద్దిగా వేసుకోవాలి. అంతా కలిసేలా ఒకసారి కలుపుకోవడమే. అంతేనండి, క్షీరన్నం రెడీ. ఇప్పుడు చలివిడి ఎలా చేయాలో చూపిస్తాను. ఒక కప్పుతో బియ్యపిండి తీసుకున్నాను. అదే కప్పుతో బెల్లం కూడా తీసుకున్నాను. లైట్గా వాటర్ యాడ్ చేసుకుంటూ ఇది బాగా కలుపుకోవడమే.
చూడండి, లైట్గా వాటర్ యాడ్ చేసుకుంటూ ఇది బాగా కలుపుకోవడమే. వీటిని ఈ విధంగా 2 ఉండలుగా చేసుకుంటున్నాను నేను. లాస్ట్గా వీటికి కొద్దిగా నెయ్యి వేసుకుని నానబెట్టుకున్న పెసరపప్పును వేసుకోవాలి. అంతేనండి, చలిమిడి రెడీ.